జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కాల వేగం ముందు జీవితం చాలా చిన్నది. చిన్న చిన్న విషయాలకి కలత చెందకు. ప్రతి క్షణాన్ని నవ్వుతూ ఆస్వాదించు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 19, 2024, సోమవారం. తిథి పౌర్ణమి, రాత్రి 11:55 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం శ్రవణం, ఉదయం 8:10 వరకు. తదుపరి ధనిష్ట, తెల్లవారుజామున 5:45 వరకు. తదుపరి శతభిషం. యోగము శోభనము, రాత్రి 12:47 వరకు. తదుపరి అతిగండము. కరణం విష్టి, మధ్యాహ్నం 1:32 వరకు. తదుపరి భవ, రాత్రి 11:55 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:52. సూర్యాస్తమయం సాయంత్రం 6:30. చంద్రోదయం సాయంత్రం 6:24. చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:40. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:27 నుండి 9:01 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుండి 1:27 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:08 నుండి 3:58 వరకు. వర్జము ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 1:12 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 8:24 నుండి 9:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. శుభ గడియలు ఉదయం 9:51 నుండి 10:35 వరకు. తిరిగి సాయంత్రం 4:24 నుండి 6:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. ఆగస్టు 19 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి పౌర్ణమి, రాత్రి 11:55 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. శ్రవణ నక్షత్రం ఉదయం 8:10 వరకు ఉంది. తదుపరి ధనిష్ట. తిథుల ప్రకారం, నక్షత్రాల ప్రకారం ఈ రోజు అనుకూలంగానే ఉన్నా మధ్యాహ్నం 1:32 వరకు ఉన్న విష్టికరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 12:47 నుండి 2:48 వరకు ఉన్న అతిగండ యోగ విష గడియలు కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు రాఖీ కట్టడానికి మధ్యాహ్నం 1:32 నుండి 3:58 వరకు.
తిరిగి సాయంత్రం 6:30 నుండి 8:46 వరకు అనుకూలంగా ఉంటుంది. మధ్యలో ఏవైనా దుర్ముహూర్తాలు కలిస్తే గనుక ఆ సమయాలు పోను మిగతా సమయాన్ని వినియోగించుకోవడం మంచిది. చంద్రుడు ఈ రోజు రాత్రి 7 గంటల వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 7 గంటల వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 7 గంటల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యమగండం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: హయగ్రీవ జయంతి, శ్రీ గాయత్రి జయంతి, రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, ప్రపంచ మానవత్వపు దినోత్సవం, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. 2016వ సంవత్సరంలో రియో ఒలింపిక్స్ పోటీల్లో రజత పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా పివి సింధు గారు రికార్డు సృష్టించారు. సంఘ సేవకురాలు, రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు, పద్మభూషణ్ గ్రహీత సుధామూర్తి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 19 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మిథున రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. సింహరాశి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కన్యా రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటమే మంచిది. తులా రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. వృశ్చిక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. ధనుస్సు రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మకర రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కుంభరాశి సుఖమైన జీవనం ఉంటుంది. మీన రాశి శుభం జరుగుతుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.